హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఇవాళ శివంగి పులుసు తయారు చేసుకోవడం ఎలాగా అన్నది నా ఛానల్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: నల్లటి వంకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, టమాటా, చింతపండు సరిపడినంత, బెల్లం తీసుకోండి. తర్వాత నేను వంకాయ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. వంకాయకి పైన తొడిమలు తీసుకోండి. చిన్న వంకాయ అయితే 4 ముక్కల కింద, పెద్ద వంకాయ అయితే 6 ముక్కల కింద కట్ చేసుకోండి. నీటిలో కట్ చేసుకోండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. మెంతి గుండ, ఉప్పు, కారం కలుపుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ వంకాయల్లోకి స్టఫ్ని పెట్టుకోండి. ఇలాగా స్టఫ్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ వంకాయలు ఏదైతే స్టఫ్తో ఉన్నాయో అవన్నీ పెట్టుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఇంతట్లోప మీరు చింతపండు ఏదైతే మనం తీసుకున్నామో వాటర్లో నానబెట్టుకోండి. ఒక సైడ్కి సరిపడినంత చింతపండు తీసుకోండి. బెల్లం కూడా ఇది బాగా ఫ్రై అవ్వాలి, లోపలికి కుక్ కూడా అవ్వాలి. అందుకే మనం ఉప్పు కారం కూడా వేసాము, లోపలికి కుక్కాము. మూత పెట్టుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది. సో మనం మూత పెట్టుకుందాం. బాగా ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి గరిటతో మనం జస్ట్ ఇలా కిందకి ప్రెస్ చేస్తే చాలు. తర్వాత దీన్ని ఒక సైడ్కి పెట్టుకోండి. మీకు ఏవైతే ప్యాన్స్ ఇంకా వెజల్స్ నేను యూజ్ చేస్తున్నాను, ఇలాంటివి మీరు కూడా పర్చేస్ చేద్దాం అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, అమెజాన్లో దొరుకుతాయి. సో ఇప్పుడు నేను పులుసు చేసుకోవడం ఎలాగ అన్నది చెప్దాం అనుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకోండి. బాగా వేడెక్కాక కొంచెం పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోండి. పోపు వేగాక ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసుకోండి, వేపుకోండి. లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఏవైతే మనకి పచ్చిమిరపకాయలు పొడుగ్గా సన్నగా తరుక్కోండి. టమాటాలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకోండి. కొంచెం మగ్గాలి కొంచెం ఆయిల్. ఆయిల్లో మగ్గాక మనం ఏదైతే చింతపండు రసం తీసుకున్నామో అది ఆ వెజల్లోకి తీసుకోండి. దాంతో ఉడకాలి. ఇవన్నీ బాగా ఎక్కువ బాయిల్ అవ్వాలి. అప్పుడు లోపల ఏవైతే మనం పీసెస్ కింద కట్ చేసి వేసామో అవి కూడా మెత్తగా అవుతాయి, బాగా ఉడుకుతాయి. ఉప్పు వేసుకుని ఉడికించుకోండి. బాగా ఉడుకు పట్టాక
ఇందాకల వంకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ వంకాయల మిశ్రమాన్ని ఈ ఉడుకుతున్న పులుసులోకి వేసుకోవాలి. అప్పుడు వంకాయలు మరికొంచెం ఉడుకుతాయి, పులుసు కూడా చిక్కగా వస్తుంది. ఇంకా చిక్కగా రావాలి అనుకుంటే మనము నువ్వుల గుండ కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లోని. శివంగి పులుసు నచ్చని వాళ్ళు ఎవరుంటారు?